గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. కోదండరాం అమీర్ అలీఖాన్ల నియామకాన్ని హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్ తెలియ వరకు ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి. యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అల్లాఖాన్ల ప్రమాణానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ప్రమాణ స్వీకారం చేయొద్దని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు ఇద్దరిని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ కూడా వచ్చింది. సోమవారం ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా మండలి చైర్మన్ గౌరవంతో బ్రేక్ పడింది. తాను అనారోగ్యంగా ఉన్నానని జనవరి 31న ప్రమాణ స్వీకారం చేస్తానని సమాచారం ఇచ్చారు. దీంతో మండలికి వచ్చిన కోదండరాము అమెరికాలో వెనుదిరిగారు. కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలు ఇదిలా ఉండే గవర్నర్ కోట ఎమ్మెల్సీగా తమను గవర్నర్ తిరస్కరించడంపై బీఆర్ఎస్ నాయకులు దాస శ్రావణ్ కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. తమను 2023 జూలై 31న ప్రభుత్వం సిఫారసు చేసిందని 3 నెలల పెండింగ్లో పెట్టిన గవర్నర్ చివరికి సెప్టెంబర్ 25న తిరస్కరించారని తెలిపారు. నిబంధనల మేరకు వీరిద్దరిని ఎమ్మెల్సీగా ప్రకటించలేమని అప్పటి ప్రభుత్వానికి గవర్నర్ సమాచారం ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఏదైతే ఇద్దరు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి ఇద్దరికి అవకాశం ఇచ్చింది. అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు, శుభాకాంక్షలు కూడా చెప్పుకున్నారు. గవర్నర్ కూడా ఆమోదం తెలిపింది ఇద్దరి విషయంలో. కానీ అంతలోనే ఇద్దరి సంబంధించిన గవర్నర్కి సంబంధించినటువంటి చెప్పిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలోనే కోర్టు నుంచి వెళ్ళి కూడా బ్రేక్ వేసిన దాఖలాలు ఉన్నాయి. ఇది ఒక చర్చా అంశంగా మారింది. 8వ తారీఖు దాకా ఎలాంటి ప్రమాణ స్వీకారం చేసుకోవద్దని వీళ్ళిద్దరికీ చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం.